మనిషి తన స్వంత బానిస యువతిని డబ్బు కోసం వ్యభిచారానికి బలవంతం చేశాడని చెప్తారు. ఆ విషయం బయటపడిన తర్వాత ఒక వచనం వచ్చింది. కానీ అక్కడే అసలు ఆ వచనం బాధితురాలిని రక్షించిందా? బాధితురాలినైనా రక్షించిందా? దోషికి ఏ శిక్ష అయినా విధించిందా? స్పష్టంగా ఎక్కడ కూడా చెప్పలేదు. ఇంకా పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఒక మనిషి మరో మనిషిని సొత్తుగా కలిగి ఉండే వ్యవస్థలో నిజమైన న్యాయం సాధ్యమా? ఇది ఒక వ్యక్తి కథ కాదు, ఒక వ్యవస్థ ప్రశ్న. ఖురాన్లోని అధ్యాయం 100లోని 33వ వచనం నిజంగా న్యాయమా, కేవలం ఓదార్చే ఓ కపట నాటకమా? ఈ కథను మనకు ఒక ప్రశ్న మొదలు పెడుతుంది. ఒక ప్రశ్నతో ప్రారంభిద్దాం. ఒక మనిషి తన బానిస యువతిని బలవంతంగా వ్యభిచారానికి నెట్టితే ఆ బాధితురాలికి న్యాయం అంటే ఏమిటి? ఆమెను కేవలం నిర్దోషి అని ప్రకటించడం సరిపోతుందా, లేక దోషికి శిక్ష కూడా అవసరమా? లేదా ఆమెను కూడా రక్షించడం అవసరమా? లేక ఆమెను రక్షించకుండా దోషిని శిక్షించకుండా ఖురాన్లోని అధ్యాయం 100లోని 33వ వచనం దేనికోసం వచ్చింది, దేనికోసం అవతరించబడింది? ఆ బానిస యువతిని రక్షించలేకపోయింది, ఆ దుర్మార్గుడిని శిక్షించలేకపోయింది. ఇది ఆ బానిస స్త్రీని రక్షించడానికి వచ్చిన వచనమా, కనీసం ఆ దుష్టుడిని శిక్షించడానికైనా వచ్చిందా? లేదా కేవలం ఓదార్పు పేరుతో కపట నాటకమాడడానికి వచ్చింది? ఈ వీడియోలో చర్చిద్దాం. ఈ వచనం యొక్క అసలు సిసలైనటువంటి నిజ స్వరూపం పరిశీలిద్దాం. ప్రవక్త ముహమ్మద్, స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త, మదీనాలో ఉన్న కాలఘట్టంలో, అదే కాలంలో ఆ మదీనాలో మరో వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి పేరు అబ్దుల్లా ఇబ్న్ ఉబయ్య ఇబ్న్ సలూల్ అనే ఆ వ్యక్తి దగ్గర మైసుఖ అనే ఒక బానిస అమ్మాయి ఉండేది. ఆమెని నిరంతరం ఆమెపై లైంగిక దాడులు చేయడం, ఆమెను స్వయంగా అనుభవించడం, అది ఎలాగూ ఈ ఆకాశం నుంచి దివ్యవాణి రూపంలో వచ్చినటువంటి ఖురాన్ అనే గ్రంథంలో కూడా దానికి అనుమతి ఇచ్చారని, అది పురుషులకు ఆ బానిస స్త్రీలతో లైంగిక వాంఛలు తీర్చుకోవచ్చని ధర్మసమ్మతం చేశారన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇతను ఆమెను లైంగికంగా వాడుకోవడమే మాత్రమే కాకుండా తన దగ్గర వస్తున్నటువంటి అతిథులను ఈమె చేత వ్యభిచారం చేయించేవాడు. దాని ద్వారా డబ్బులు సంపాదించేవాడు. ఆమెపై రోజు ఆమెను హింసించడం, ఆమెపై లైంగిక దాడులు చేయడం, వచ్చినటువంటి అతిథులందరినీ ఈమె శరీరాన్ని అప్పజెప్పడం, ఈమె చేత వ్యభిచారం చేయించడం, దాని ద్వారా డబ్బులు సంపాదించడం, రోజు ఆ హింసలను తట్టుకోలేక, తన యొక్క శరీరంపై జరుగుతున్నటువంటి గాయాలను కూడా తట్టుకోలేక, ఆ హింసను సహించలేక ఏం చెయ్యాలో తోచనటువంటి ఆ పరిస్థితుల్లో మదీనాలో అప్పుడు ఎవరో ఒక ప్రవక్త అవతరించారని, ఆకాశం నుంచి అతని దగ్గర దివ్యవాణి వస్తుందని, అందరికీ న్యాయం చేస్తారని ప్రతీతిగా ఉండేది. అది ఈ అమ్మాయికి కూడా తెలిసిన తర్వాత తనకు ఇలాంటి దుర్మార్గుల నుంచి కనీసం ఎవరైనా రక్షిస్తారని, ఈ బానిసత్వం నుంచి విముక్తి కలిగిస్తారని, ఈ దౌర్భాగ్యం నుంచి, ఈ దురదృష్టం నుంచి ఎవరైనా రక్షిస్తారని కలలు కంటున్నటువంటి అమ్మాయికి ఇదో గొప్ప అవకాశం లాగా కనిపించింది. ప్రవక్తలు అంటే ప్రపంచంలో మొత్తం శాంతి స్థాపించడానికి, అందరికీ న్యాయం చేయడానికి, అందరికీ ధర్మస్థాపన చేయడానికి వస్తారని చాలా మందికి తెలుసు. కాబట్టి ఇప్పుడు నేనున్నటువంటి ఈ కాలంలో ఒకరు ప్రవక్తగా ఉన్నారంటే నిశ్చయంగా నాకు న్యాయం జరుగుతుందని, ఈ దుర్మార్గుడి నుంచి తనకు విముక్తి కలుగుతుందని, బానిసత్వం నుంచి తను రక్షించబడతానని ఊహించుకున్నటువంటి ఆ అమ్మాయి ఈ ప్రవక్తను సమీపిస్తుంది. ఈ ప్రవక్తను సమీపించిన తర్వాత తనపై జరుగుతున్నటువంటి ఈ లైంగిక దాడుల గురించి,
తన చేత వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదిస్తున్న సంగతి, తనపై నిరంతరం తనను హింసిస్తున్నటువంటి ఆ కథను మొత్తం వివరిస్తుంది. అలాంటి సందర్భంలో ఈ అంతిమ ప్రవక్త చేయవలసినటువంటి న్యాయం ఏమిటి, ఆ దుర్మార్గుడిని ఎలా శిక్షించాలి అన్నదే అక్కడ ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి ఈ ప్రవక్త యొక్క కర్తవ్యం. కానీ అప్పటికే ఆ పవిత్ర గ్రంథం, ఆ దివ్యవాణి ద్వారా వచ్చినటువంటి గ్రంథం అని చెప్పబడుతున్నటువంటి ఈ గ్రంథంలోనే ఎవరి దగ్గరనైతే బానిస స్త్రీలు, బానిస అమ్మాయిలు ఉంటారో అతను ఆ బానిస అమ్మాయిలతో లైంగిక వాంఛలు తీర్చుకోవచ్చని ఖురాన్ అన్న గ్రంథంలోనే దానికి అధికారికత కల్పించబడింది. అది వాళ్లకు ధర్మ సమ్మతం చేయించబడింది. కాబట్టి ఈ అమ్మాయిని అక్కడి నుంచి విముక్తి చేయడం అన్నది సాధ్యపడదు. ఎందుకంటే ఇతను ఆ బానిస స్త్రీని అతను వాడుకోవచ్చు, కానీ దానికంటే అతను ఆమె చేత వ్యభిచారం చేయిస్తున్నాడని, తన దగ్గర వస్తున్నటువంటి అతిథుల చేత కూడా వ్యభిచారం చేయిస్తున్నాడని తెలిసిన తర్వాత ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త దగ్గర ఆ ఖురాన్ వచనాలు అవతరిస్తున్నటువంటి కాలఘట్టం అది. ఒక్కొక్క సమస్యను పరిష్కరించడానికో లేదా అవసరాన్ని బట్టి ఈ వచనాలు వస్తున్నటువంటి కాలఘట్టం, వస్తున్నాయని అతను చెప్తున్నటువంటి కాలఘట్టం. వస్తున్నాయో లేదో ఎవరికీ తెలియదు, కేవలం ఆ ప్రవక్తకు మాత్రమే తెలుసు అది ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా సృష్టించబడుతున్నాయి అని. అందరినీ మాత్రం అది ఆకాశం నుంచి దివ్యవాణి ద్వారా ఈ దైవదూతలు తనని బోధిస్తున్నారన్నది అతని యొక్క వాదన. మరి అలాంటప్పుడు ఈ అమ్మాయి బానిసత్వం నుంచి విముక్తి కలుగుతుందా? ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త ఆమెని అక్కడి నుంచి రక్షించగలుగుతాడా? ఈ దుర్మార్గుడిని శిక్షించగలుగుతాడా? ఏం జరుగుతుంది? ఏం జరగాలి? ఎలాంటి వచనం రావాలి? ఈమెను తక్షణమే ఆ దుర్మార్గుడి నుంచి రక్షించబడడానికి, బానిసత్వం నుంచి విముక్తి కలగడానికి వచనం రావాలి. కానీ వచ్చినటువంటి వచనం ఏమిటో తెలుసా? ఖురాన్ అన్న గ్రంథంలో అధ్యాయం 100 అనే ఆ అధ్యాయంలో వచ్చినటువంటి 33వ వచనాన్నే ఈ తఫ్సీర్ల ప్రకారం, తఫ్సీర్ రాసినటువంటి కథకులు, గ్రంథకర్తలు ఆ సందర్భంలోనే ఈ వచనం వచ్చిందని చాలా మంది వ్యాఖ్యానించారు, చాలా మంది ప్రస్తావించారు. మరి ఈ వచనంలో నిజంగా ఆమెకు న్యాయం జరిగిందా? ఆ దుర్మార్గుడికి శిక్షించగలిగిందా? కనీసం ఈ బానిస అమ్మాయి ఆ దుర్మార్గుడి చేతుల్లోంచి రక్షించబడిందా? లేదా కనీసం వ్యభిచారం నుంచైనా ఆమెకు విముక్తి కలిగిందా? ఈ దుర్మార్గుడి నుంచి ఆమె రక్షించబడను లేదు, ఆమెకు ఆ వ్యభిచారం నుంచి కూడా ఏమాత్రం విముక్తి పొందను లేదు. మరి ఈ వచనం దేనికి వచ్చింది? ఈ వచనంలో వచ్చినటువంటి విషయం ఏమిటి అని ఒకవేళ పరిశీలిస్తే, ప్రవక్త ముహమ్మద్ ఏమన్నారో తెలుసా? ఈ వచనం అవతరించినప్పుడు, ఈ సందర్భంలోనే ఆ వచనం వచ్చినప్పుడు, ఒక మనిషి తన దగ్గర ఉన్నటువంటి బానిస స్త్రీలను స్వయంగా వాడుకోవచ్చు, స్వయం లైంగికంగా వాడుకోవచ్చు, కానీ వాళ్ళ ఇష్టం లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా ఆ అమ్మాయిల చేత వ్యభిచారం చేయించకూడదు అని ఈ వచనంలో. మరి వ్యభిచారం చేయించకూడదు అని మాత్రమే కాదు కదా ఆ అమ్మాయికి కలగవలసినటువంటి న్యాయం. ఆ అమ్మాయికి ఆ బానిసత్వం నుంచి విముక్తి కలగాలి, లేదా వాడి నుంచి రక్షణ కలగాలి, వాడిని శిక్షించగలగాలి. ఇది ప్రధానమైనది. కానీ అవన్నీ ఏమి జరగలేదు. మరి ఈ వచనం వచ్చింది దేనికి? అమ్మాయిని ఆ దుర్మార్గుడి నుంచి రక్షించడానిక? కనీసం ఆమెని ఆ వ్యభిచారం నుంచైనా విముక్తి కలిగించడానిక? ఈ దుర్మార్గుడిని శిక్షించడానిక? అవన్నీ ఏమీ లేవు. ఇది ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా బానిసత్వాన్ని పూర్తిగా నిరోధించవలసినటువంటి ఆ సందర్భం అది. ఎందుకంటే ఖురాన్లో చాలా విషయాలను అప్పటిదప్పుడు నిషేధించారు, వాళ్ళు పూర్తిగా దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించేసి. కానీ ఈ బానిసత్వాన్ని మాత్రం ఆ ఖురాన్ అవతరించిన 23 సంవత్సరాల్లో కూడా
ఆ ఖురాన్ మొత్తంలో కూడా బానిసత్వాన్ని గాని, ఆ బానిస స్త్రీలతో లైంగిక వంచలు తీర్చుకోవడం గాని ఎక్కడ కూడా శిక్షార్హమైనదని, అందులో నుంచి బానిస స్త్రీలను విముక్తి చేయాలని ఏ ఒక్క వచనము రాలేదు. పైగా వాళ్లను ఆ 23 సంవత్సరాల ఆ కాలఘట్టంలో కూడా అది పూర్తిగా ఎక్కడ కూడా ఆ బానిస స్త్రీలపై జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులకు, లైంగిక దాడులకు విముక్తి కలగలేదు. మరి ఈ వచనం, ఈ అధ్యాయం 100లోని 33వ వచనం వాళ్ళ వచ్చిన ప్రయోజనం ఏమిటి? ఇది నిజంగా ఈ దుర్మార్గుడిని శిక్షించడానికో, ఈమెను రక్షించడానికో వచ్చిందా, లేక కేవలం ఓదార్పు అనే కారణంతో కేవలం ఇది ఒక కపట నాటకమా? ఆ బానిస అమ్మాయి ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే, ఆ అమ్మాయిని బానిసత్వం నుంచి విముక్తి చేయించగలరా? ఈ దుర్మార్గుడి నుంచి, ఈ దుష్టుడి నుంచి విముక్తం చేయించగలరా? మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి కావాలి? మరణం తర్వాత శిక్షిస్తాడా, ఎందుకు శిక్షిస్తాడు, దేనికి శిక్షిస్తాడు అన్నది ఎవరికి కావాలి? ఇప్పుడు నన్ను ఈ దుర్మార్గుడి నుంచి నువ్వు రక్షించగలరా? ఇప్పుడు మీరు ఈ దుర్మార్గుడి నుంచి నన్ను రక్షించగలరా? ఈ వ్యభిచార కూపం నుంచి నన్ను సంరక్షించగలరా? ఈ బానిసత్వం నుంచి నాకు విముక్తి కలిగించగలరా? ఇది ప్రధానమైనటువంటి సమస్య. కానీ ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త ఒకవేళ ఆ బానిస అమ్మాయిని బానిసత్వం నుంచి విముక్తి చేయించిస్తే బానిసత్వం మొత్తం నిషేధించవలసి వస్తుంది, నిర్మూలించవలసి వస్తుంది. దానివల్ల తను ఇంతకాలంగా నిర్మించుకున్న ఈ కట్టడం మొత్తం కూలిపోతుంది. తన వెంబడి ఒక్క అనుచరుడు కూడా మిగిలడని ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్తకు బాగా తెలుసు. తన దగ్గర వస్తున్నటువంటి అనుచరులందరూ ఎవరైతే ఈ దాడుల్లో పాల్గొని సొత్తు సంపదలు దోచుకుని, ఎవరైతే అల్లాహును, ఈ ప్రవక్తను విశ్వాసించకపోతే వారితో యుద్ధం చేయండి, వాళ్ళ సొత్తు సంపదలు దోచుకోండి, వాళ్ళ స్త్రీలను పట్టుకొని బానిసల్ని చేసుకొని మీరు లైంగికంగా వాళ్లను వాడుకోండి అని ఈ ప్రఖ్యాపన ఉండడం వల్లనే ఈ అనుచరులందరూ తన వెంబడి ఉన్నారని, ఈ బానిస స్త్రీలు ఈ సొత్తు దొరకకుంటే ఒక్క అనుచరుడు కూడా తన వెంబడి ఉండడని, తనకు 13 భార్యలు దొరకరని, తనకు సఫియా, జువేరియా లాంటి అందమైనటువంటి యువతులు దొరకరని, మారియా హిత్యా లాంటి బానిసలు ఎవరు బహుమతిగా ఇవ్వరని, దానివల్ల తన యొక్క పూర్తిగా సామ్రాజ్యం కుప్పకూలుతుందని తెలిసి ఈ అమ్మాయిని రక్షించినట్టు నటించాలి, బానిసత్వం అలాగే కొనసాగాలి. అంటే అందుకే ఈ వచనాన్ని ఇలా స్పష్టం కాకుండా, అటు కాకుండా ఇటు కాకుండా దాన్ని అస్పష్టంగా నిర్మించి తీసుకొచ్చింది. నీకు మరణం తర్వాత అల్లా క్షమిస్తాడు అంటే అన్నింటికి మరి నువ్వు అలాగే చెప్పొచ్చుగా. ఎవరైతే ఈ అల్లాహును, ఈ ప్రవక్తను విశ్వాసించకపోతే వాళ్లపై యుద్ధం చేయడం ఎందుకు, వాళ్ళ స్త్రీలను పట్టుకుని బానిసల్ని చేసుకోవడం ఎందుకు? వాళ్లను కూడా మీ అల్లాహు మరణం తర్వాత శిక్షించవచ్చు కదా విశ్వాసించనందుకు. అలా చెప్తే మరి వీళ్లకు ఈ సొత్తు సంపదలు ఎలా దొరుకుతాయి? ఈ అందమైన అమ్మాయిలు ఎలా బానిసలుగా దొరుకుతారు? అర్థమైందా ఈ ఖురాన్ యొక్క కపట నాటకం ఏమిటో? ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త దీన్ని ఎలా రూపొందించారో ఇది దాని యొక్క అసలు సిసలైనటువంటి నిజం. ఆ అమ్మాయిని సహాయించినట్టు, ఆమెను ఓదార్చినట్టు నటించి ఆమెను కేవలం మరణం తర్వాత నీకు వ్యభిచారం చేసినందుకు శిక్ష ఉండదు, ఈ న్యాయం ఆశించిన అమ్మాయి మీ దగ్గరికి వచ్చింది. ఈ దుర్మార్గుడి నుంచి, ఈ దుష్టుడి నుంచి రక్షించబడడానికి, ఈ వ్యభిచార కూపంలో నుంచి ఆమెను సంరక్షించడానికి, విముక్తి కలిగించడానికి వచ్చింది. మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి కావాలి? మరణం తర్వాత శిక్షిస్తాడా, ఎందుకు శిక్షిస్తాడు, దేనికి శిక్షిస్తాడు అన్నది ఎవరికి కావాలి? ఇప్పుడు నన్ను ఈ దుర్మార్గుడి నుంచి నువ్వు రక్షించగలరా? ఇప్పుడు మీరు ఈ దుర్మార్గుడి నుంచి నన్ను రక్షించగలరా? ఈ వ్యభిచార కూపం నుంచి నన్ను సంరక్షించగలరా? ఈ బానిసత్వం నుంచి నాకు విముక్తి కలిగించగలరా? ఇది
ఒక ప్రవక్త ఈ కాలఘట్టంలో ఉన్నారంటే అందరికీ న్యాయం ధర్మం దొరుకుతుందని ఆశించి వచ్చింది. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? కేవలం ఆమెను మభ్యపెట్టి కేవలం నీకు మరణం తర్వాత శిక్ష ఉండదు అని, ఎవరికి కావాలి ఈ మరణం తర్వాత శిక్షలు? సాకులు,